అయితే ఇంకొక షాకింగ్ ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక 8 మందిని పంపిస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా మా టీవీ వాళ్ళే అంట కదా. అంటే మా టీవీ మన అదే మా టీవీ పరివార సమేత షో చేసిన వాళ్ళే ఉన్నారు కొందరు. మా టీవీ వాళ్ళు అనే కంటే ముందు వాళ్ళంతా ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరు. కోర్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరూ మా టీవీలో అంటే మాకు అగ్రిమెంట్ ఉంటుంది అన్న, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత 1 year మా టీవీ అగ్రిమెంట్ ఉంటుంది, ఓకే 1 year షోస్ చేయాలని. సో మేబీ షోలో డబ్బులు ఆబ్వియస్లీ ఇస్తారు కాబట్టి ఇంకా అట్లే కంటిన్యూ అంటారు అందరూ. సో అందరు ఇంకా అసోసియేటెడ్. ఓకే ఓకే. సో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మా టీవీని అక్కడ ప్రవేశపెడుతున్నట్టేనా? తెలియదన్నా ఇక అది మనం దాన్ని ఏం. సో అంటే బిగ్ బాస్ షో నిజంగా రియాలిటీ షో కాదు, స్క్రిప్టెడే. అంటే ఒకటే అన్న, ఇప్పుడు అది ఎవరి గేమ్ అనేది నేను చెప్పగాని ప్రతి వీక్ ఒక నెగిటివ్ అవుతాడు, ఒక పాజిటివ్ అవుతాడు. అది మాత్రం దరిద్రం. నెగిటివ్ అయినా కాదన్న, మణికంఠ అనేవాడిని మిడ్ వీక్ లో టాప్ లో ఉన్నాడని చూపించారు. అవును, ఓటింగ్ లో పెద్ద జోక్ అదైతే. అది ఎట్లా చెప్తారు? మిడ్ వీక్ టాప్ కాదు, ఏదో ప్రేరణ ఎవరు అన్నారంట యాక్చువల్ గా. ఇప్పుడు 3 రోజుల క్రితమే మణికంఠ అనేటోడు డేంజర్ జోన్ లో ఉన్నాడు. డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠ 2 రోజులలో టాప్ కి వెళ్ళిపోతాడు ఒకటి అని అడిగి, మళ్ళీ వాడు మొన్న లీస్ట్ లో ఉన్నాడు. లీస్ట్ లో ఉన్నాడు మొన్న. ఇట్లా సాధ్యం ఇదంతా? నాకు నవ్వొచ్చిందన్న. నాకు అందుకనే ఓటింగ్స్ అన్న చూపియంట్రా అంటే ఇప్పుడు ఇంకా ఫైదా లేదు ఇప్పుడు మనం మాట్లాడి. కానీ ఒకటే ఉండాలి నాకు, కుల్లం ఇదర్ ఓటింగా లేకపోతే వాళ్ళ డెసిషనా అనేది ఏదో ఒకటి ఉంటే బెటర్. ఈ వీక్ ఈ సీజన్ లో ఇంకా బ్యాడ్ గా జరిగింది ఏంటంటే, ఫస్ట్ వీక్ ఓటింగ్ తో వెళ్ళిపోయినాం, సెకండ్ వీక్ ఏమో హౌస్ వాళ్ళు వెళ్ళగొట్టిరు. సో ఆబ్వియస్లీ సో ఓటింగ్ కి యూజ్ లేనట్టే కదా ఇప్పుడు. అంతే కదా. థర్డ్ వీక్ మళ్ళీ ఓటింగ్ తో వెళ్ళిపోయినా అన్నారు నన్ను. సో వాట్ ఎవర్ జరిగిందో జరిగిపోయింది. ఫోర్త్ వీక్ ఓటింగ్ అండ్ జనాల ఒపీనియన్ కూడా చేస్తున్నారు హౌస్ లో ఉన్నారు. సో ఇంత క్లమ్జీనెస్ ఉంటే జనరల్గా బయట వాళ్ళకి కూడా ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. అసలు దేని వల్ల పోతున్నారు రైలు బయటకి? కాదండి, అసలు నీకు ఇచ్చిన నంబర్ మీద నిజంగా ఓట్లు పడ్డాయా అని నాకు డౌట్. గ్యారంటీగా నీకు పడాలి, ఎందుకంటే అప్పటి వరకు చూపించలేదుగా. అవునవును, చూపించలే. మరి అలాంటప్పుడు ఎందుకు నెగిటివ్ వస్తుంది? నాకు అదే అర్థమైతలేదన్న. ఇప్పుడు మీరు లిటరల్లీ చూస్తే మా మామ వాళ్ళు ఒక లాస్ట్ 2-3 days లోనే దగ్గర 10 నుంచి 12,000 ఓట్లు వేయించారంట. 10 నుంచి 12,000 ఓట్లు అంటే ఎంత పెద్ద సర్కిల్ క్రియేట్ చేసిరు బయట మామ వాళ్ళు. ఇంత చేసినాక నువ్వు ఎట్లా ఓడిపోయినావు ఓటింగ్ తోటి మాకు అర్థమైతలేదని వాళ్ళు ఘోరంగా ఫీల్ అవుతారు. వాళ్ళు అంటే వాళ్ళు ఇంటింటికి తిరిగి మాట్లాడి సిద్దిపేట మొత్తం వేసి చాలన్న ఓట్లు వస్తాయి, ఏడికి పోవాల్సిన అవసరం లేదు, సిద్దిపేటలో సిద్దిపేట చాలు. నాకు కూడా ఫోన్ చేశారు, సిద్దిపేట నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. అన్న మన తెలంగాణ ఓడి అమ్మ ఈ రేంజ్ లో పెట్టారా ఆర్మీలన్నీ అనుకున్నాను. నిజంగా అంటే మా ఫ్యామిలీ మస్తు ఎఫర్ట్స్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళకి నా మెంటాలిటీ ఏందో తెలుసు కాబట్టి. వీడి మెంటాలిటీకి ఇట్లాంటి షోస్కి వెళ్తే డెఫినెట్ గా జనాలు వీని ఆదరిస్తారు, డెఫినెట్ చాలా వరకు వెళ్తారు అనుకున్నారు. మా మామ లాస్ట్ 2 రోజులలో నేను 12,000 ఓట్లు ఇప్పించాను, నువ్వు ఎందుకు డౌన్ అయినారో నాకు అర్థమైతలేదు, అసలు నాకు ఈ ఓట్లని అడిగి నాకు తెలుస్తలేవు అన్నాడు. సో ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని ఏం చేయలేము, బయటకు వచ్చాం ఐపీకి అంతేగా. అరే నువ్వు కూడా నాగార్జున మనిషివే కదన్నా, నిన్ను ఆయన కాపాడుకోవాల్సి ఉండే కదా. ఆయన కూడా ఏం చేయలేడు అన్నాడు, ఈజ్ జస్ట్ హోస్ట్ అంతే, తను ఏం చేయలేడు. ఎందుకంటే అట్లా కాపాడుకోవడం డెఫినెట్ నన్ను కాపాడచ్చు, ఎందుకంటే అన్నపూర్ణ ఫస్ట్ యాక్టింగ్ బ్యాచ్ స్టూడెంట్ నేను. దట్స్ వాట్ అదే అంటున్నా, ఫస్ట్ యాక్టింగ్ బ్యాచ్ స్టూడెంట్. అండ్ బయటకు వచ్చి ఆ బ్యాచ్ నుంచి స్టిల్ సినిమాలలో నేను ఒక్కనే. గుర్తుంది ఏఎన్ఆర్ గారు కూడా మీకు నాకు అవార్డు ఇచ్చారు, బెస్ట్ యాక్టర్ అని అవార్డు ఇచ్చారు, అంత జరిగింది. ఇంకా బ్యాచ్ లా స్టిల్ ఇండస్ట్రీలో రన్ అవుతున్నది నేను ఒక్కనే, మిగతా వాళ్ళందరూ వేరే వేరే బిజినెస్ పెట్టేసుకున్నారు, జాబ్లలోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఇంకా స్టిల్ యాక్టింగ్ లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. 9 మందిలో నేను ఒక్కనే ఇంకా స్టిల్ సర్వైవ్ అవుతున్నా. ఓకే ఓకే ఓకే. తర్వాత మీకు విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్, ఆ తర్వాత మీతో పాటు దర్శి గాని వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకోలేదు ఎందుకు? చేసిర్రు అన్న, దర్శి రాహుల్ హెల్ప్ చేసిర్రు. విజయ్ ని తీసుకోవాలనుకోలేదన్న. నేను ఏమనుకున్నా అంటే విజయ్ కున్న స్టార్డమ్ వేరే, ఇమేజ్ ట్వీట్ చేసినా చాలు. విజయ్ ఒక ట్వీట్, నిజంగా విజయ్ ఫ్యాన్స్ ట్వీట్ చేసిరంట ఘోరంగా నా గురించి. మరి నేను విజయ్ని అడుగుదాం అనుకున్నా, కానీ నేను ఏమనుకున్నా అంటే దీనికని ఇప్పుడు ఈ దాని గురించి విజయ్ని అడిగితే నా ఒక్కనికి హెల్ప్ అవుతుంది. నాకేముండే అంటే ఒక మంచి కథ రాసి విజయ్ దగ్గరికి వెళ్తే దాని వల్ల ఒక చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో అప్పుడే విజయ్ని వెళ్ళి మాట్లాడదాము, తెలుసు కదా అని చెప్పి అన్నిటికి పిలవడం ఎందుకని నాకు అనిపించింది అన్నాడు. సో అందుకని నేను ఆ కథ రాసుకొని మంచిగా వెళ్దాం, సో దట్ ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ అవుతుంది కదా అది అని నేను ఆ ఇంటెన్షన్ తో నేను చెప్పాలనుకోలేదు. చెప్పుంటే ఖచ్చితంగా చేసేటోడు. 100% ఏముంది, ఒక ట్వీట్ అదే మనోడు భయ అనేది ఉంటది కదా, 100% ఉంటది. ఉంటుందా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, చాలా మంచోడు, చాలా మంచోడు. అవును నిజంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే చూడు, బయట చాలా నెగిటివ్ గా తిడతా ఉంటారు కదా,
ఎవడన్నా ఒక్కసారి విజయ్ని కలిసి ఒక్క నిమిషం ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత వాని అదే మాట అనమని నేను చెప్తా. అవునా? చాలా నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు నాకే నేను బయటకి ఎట్లా ప్రొజెక్ట్ అయిందంటే, ఒక అమ్మాయి నన్ను మొన్న ఇంటర్వ్యూ చేస్తూ వీడు చాలా యారగెంట్ అనుకున్నది. నేను ఇట్లానే కూర్చున్నా, కాఫీ తాగుతావు అని అన్నది, తాగా అని చెప్పిన కూర్చున్నా. ఫుల్ యారగెంట్ యాటిట్యూడ్ అనుకుని ఆమె మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది. నేను గట్టిగా అడుగుదాము, చూద్దాం ఎట్లా మాట్లాడతాడు. మొత్తం ఇంటర్వ్యూ అయిపోయినాక యాక్చువల్గా మీరు చాలా అరగంట అనుకున్నా, మీరు ఇంత సాఫ్ట్. సో అంటే మీ మీద ఇంప్రెషన్ చేంజ్ అయింది నాకు మొత్తం. కానీ మీరు ప్రొజెక్ట్ అయిన విధానం వేరే షో వల్ల అని చెప్తాను అన్నది. ఇప్పుడు నా గురించే ఇట్లా అన్నప్పుడు విజయ్కి ఇంత నెగిటివ్ మాట్లాడు తెలియదు ఎవరికి. పర్సనల్ గా విజయ్ని 2 నిమిషాలు కలిసి తెలిసిపోతుంది అన్న. మస్తు మంచోడు. మీద చాలా దాడులు జరుగుతాయి నిజం, మస్తు బాధ అనిపించింది నాకు. విజయ్ ఇస్ వెరీ గుడ్ అన్న, చాలా మంచోడు. ఎప్పుడు కూడా అన్న ఒకడు నువ్వు ఉన్నావు, వాడు అసిస్టెంట్ కి నేను తక్కువ మందితో పని చేసి ఉంటా. అట్లాంటి మనిషి అరగంటని ఎట్లా అంటే, ఇప్పుడు విజయ్కి కిరణ్ అని ఉంటాడు, వాడు రెగ్యులర్ ఫస్ట్ సీన్ నుంచి వాడే అసిస్టెంట్. ఒకరోజు గీతా గోవిందం షూట్ చేస్తా ఉంటే, కిరణ్ డైరెక్షన్ ఏదో ఒకటి నేర్చుకోరా అంటే, నాకు కుదు సార్ నేను నీతోటే ఉంటా అంటే, పిచ్చోనువా మెంటల్ గాని వారా నేను మాతో వారా వానికి చెప్పండి రా మీరన్నా కనీసము. నాతో ఉంటే ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి. నేను ఉన్న రోజులు నేను ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు వాడు, ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకొని డైరెక్షన్ ఏదో ఆప్షన్ దొరుకుతుంది కదా, మంచిగా వెళ్ళిపోమని ఎన్ని రోజులు నా దగ్గరనే తిరుగుతారు రా అనవసరంగా, ఇది దీంతో ఏం ఉండదు లైఫ్ అని వాడికి సలహా ఇస్తున్నాడు ఎదగడానికి. ఎవరు చెప్తాడన్న అవసరం కూడా లేదు కదా, ఒక అసిస్టెంట్ చెప్పాల్సిన అవసరం అంతే కదా. సో విజయ్ అసిస్టెంట్ అంటే వాడి దగ్గర పెట్టుకోవాలనుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎవరైనా కూడా, ఎందుకంటే ఇవాళ రేపు మంచి అసిస్టెంట్స్ దొరకడమే కష్టం కదా. సో అంత ఉన్నప్పుడు మనోడు ఇంకా ఎట్లా అంటే, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్ళాలి, ఏదో రకంగా మనం హెల్ప్ చేద్దాం అన్నట్టే ఉంటాడు. ఈవెన్ నేను రామానే ట్రైలర్ అప్పుడు కూడా నేను అడిగిన, అరే 100% నేను పోస్ట్ చేస్తారా అబ్బాయి, నాకు ఎప్పుడో చెప్పు అని అన్నాడు. సో నాకు ఏ రోజు నేను ఫోన్ చేసినప్పుడు నాకు రియాక్ట్ కాకుండా లేడు. ఇంకా అంతకంటే ఇంకేమో ఎక్స్పెక్ట్ చేస్తాం. వండర్ఫుల్ పర్సన్. యా, ఈవెన్ అంటే అందరూ ఆరోగ్యంట్ అనుకుంటారు కదా మనోడిని, పాప షోలో చూసి అలా ఇప్పుడు నేను రౌడీ కూడా అంటారేమో కొద్ది రోజులు రౌడీ అంటే. సిద్దిపేటలో నీ గురించి తెలుసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అన్న. అంటే నీ గురించి మనోళ్ళు ఎలా చెప్తారంటే, ఎవడన్నా కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే ఒంటి మీద చొక్కా కూడా ఇచ్చేస్తాడు మనోడు, అంత మంచోడు అని ఒక ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయినా. మీ గురించే అంత మంచోడు, భక్తిపరుడు. ఈ షోకు ముందు కూడా అరుణాచలం వెళ్ళొచ్చు. అంత భక్తిపరుడు, అంత సాఫ్ట్ మనిషి, ఎంటెక్ చదివాడు, మంచి మ్యాథ్స్ టీచరు. అసలు ఎలాంటి చిన్న కూడా అంటే అతనికి రెస్పెక్ట్ తో కూడా గౌరవం ఉంటుంది తప్ప చిన్న తప్పు కూడా చేయడు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఐసిఐసిఐలో టాప్ శాలరీ తెచ్చుకున్న మనిషి మనోడు. ఈ తొక్కుగా అంటే ఇట్లా అన్నాడు, తొక్కలో సినిమా పెట్టుకొని అది ఒక ప్యాషన్ కింద పెట్టుకొని నానా కష్టాలు పడుతున్నాడు మనోడు అని బాధపడుతున్నారు వాళ్ళు. అరే అన్నారు అన్న, అంటే చాలా మంది అన్నారు నాకు, ఇండస్ట్రీ ఎందుకురా స్ట్రగుల్ అవుతా ఉన్నావు, వద్దు వెళ్ళిపో, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా అన్నారు. కానీ నాకు ఏముండే అంటే, ఇప్పుడు నేను ఒకటి నమ్ముకున్నా, నాకు తెలుసు టాలెంట్ నా చేతిలో ఉన్నది, కానీ లక్ నా చేతిలో లేదు. లక్ వచ్చే వరకు నేను కష్టపడతా, నేను సాటిస్ఫై లేకుండా బతకలేను. నేను ఏదో జాబ్ చేసుకుంటా, చేయాలంటే ఏదైనా చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఇప్పుడు 12 ఏళ్ల నుంచి నేను ఏదైనా జాబ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా సాఫ్ట్వేర్ లో చాలా మంచి పొజిషన్ ఉండేటోని. అప్పుడు మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ నెలకు 2 లక్షలు వచ్చేటి అన్న. నేను మ్యాథ్స్ చాలా బాగా చెప్తుండే నేను అప్పుడు చాలా. సో నాకేంటంటే నేను ఒకటే అయిపోయినా, నేను ఇండస్ట్రీని ఫిక్స్ అయిపోయినా మమ్మీ. సో మా ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా, నేను కష్టపడే ఇక్కడే ఉంటా, హ్యాపీగా ఇక్కడే ఉంటారా. ఇంకోటి ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్న నా వైఫ్ కూడా నీకు టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నా. ఆమె ఇదే మాట, నేను టాలెంట్ అని పెళ్లి చేసుకుంటున్నా, నీ సక్సెస్ తో నాకు సంబంధం లేదన్నది. నీకు ఇంత నాతో నడిచే నా వైఫే నాకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఇండస్ట్రీని వదిలేస్తే మనం పని చేయలేక వదిలేసినట్టు ఉంటది. లేదు కష్టపడదామనే కూర్చున్నా. ఇక నేను డబ్బులు వచ్చినాయి ఏమన్నా, డబ్బులు వస్తూనే ఉన్నాయి అన్న. కాకపోతే నాకేంటంటే నాతో పాటు ఇంకో 10 మంది ముందుకు రావాలని ఉంటది. రామనేజ్ చేసినప్పుడు కూడా అంతా నా దోస్తులనే పెట్టి షూట్ చేసిన, ఎందుకంటే ఒక్కని పేరు వచ్చినా నాకు వచ్చినట్టే అని. చాలా మంది ఇట్టిరు నన్ను, బిజినెస్ ఎట్లా అవుతుంది అది ఇది అని అంటే, అయ్యేది అవుతుంది రా బాబు, సినిమా బాగుంటే మీరు అట్లా చేయకండి అని చెప్పిన. సో ఇప్పుడు నేను కొత్త వాళ్ళని తీసుకోక, ఇంత స్ట్రగుల్ అవ్వకుండా నేను కూడా నాతో పాటు స్ట్రగుల్ అవుతున్నాను తీసుకోకపోతే ఇంకేం వాల్యూ ఉంటుందని నా ఫీలింగ్ అన్నట్టు. సో ఇప్పుడు సెకండ్ సినిమా చేస్తున్నా, మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నా. నా పాయింట్ ఏంటంటే, కంటెంట్ ఉంటే జనాలు లైఫ్ ఆఫ్ రామ్. ఈ రామ్ సెంటిమెంట్ ఏంటి? అది ఏమో అన్న, బేసిక్ గా నేను హనుమంతుని భక్తుని, దానివల్ల నేను అభయ ఆంజనేయ అంటారు కాబట్టి
అభయ్ అని నా పేర్లు యాడ్ చేసుకున్నా. ఈ రామ్ అనేది ఏందో సబ్ కాన్షియస్ లో యాక్చువల్ గా రామన్న యూత్ అట్లే వచ్చింది. లైఫ్ ఆఫ్ రామ్ అయితే ఈ పాట నేను చాలా వింటుండే 96 లా. లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక సాంగ్ ఉంటుండే, అది ఇని సబ్ కాన్షియస్ గా లైఫ్ ఆఫ్ రామ్ అని పేరు వచ్చింది. కానీ అనుకోకుండా ముందు కూడా రామన్న యూత్ అవడం వల్ల ఈ రామ్ ఫ్యాంటసీ ఏం అది తెలీదు అన్న, అన్ఎక్స్పెక్టెడ్ రెండు. ఏంటి ఇప్పుడు ఇది బాగా వస్తుంది? ఇది రామ్ కామ్ అన్న, 10 days షూట్ చేసిన, ఒక 20 minutes షూట్ అయింది, చాలా బాగా వచ్చింది. ఫుల్ ప్రాపర్, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రామ్ కామ్ చూస్తారు. ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా, నో అడల్టరీ నథింగ్, ప్రాపర్ యూరేటెడ్ ఫ్యామిలీ డ్రామా. సూపర్.